సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే రోజు డిసెంబర్ 13 పార్లమెంటుపై మరి ఒక పెద్ద దాడి జరిగింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అప్పుడు పార్లమెంట్లో ఉన్నవారు అందరినీ ప్రాణాలు కాపాడిన ఆ వీరులకి, వారి జీవితాన్ని పణంగా పెట్టి కాపాడిన ఆ వీరులకి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా వారి సేవల్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఇక ఈరోజు మంచి మాట ఆది శంకరాచార్యులు గారు ఎప్పుడో 8వ శతాబ్దంలో చెప్పింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎవరిని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరిని చూసి ఆయన చెప్పింది కాదు. వారు చెప్పింది ఏంటంటే, చేయకుండా చేశాననేవాడు అధముడు, కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు గర్వపోతూ, ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. ఆది శంకరాచార్యులు గారు చెప్పారు ఇది. ఇప్పుడు నేను ఎవరిని కూడా చేయకుండా ఇది చేశానని చెప్పేవాడిని ఇప్పుడు ఎవరిని కూడా నేను వేలెత్తి చూపి అధముడని, ఇంకా వేరే వాళ్ళని గర్వపోతని, ఇంకెవరినో సజ్జనుడని నేనైతే చెప్పట్లేదు. బట్ మీ దృష్టిలో ఆదిశంకర్ల వారు ఎవరిని అధముడు అన్నారు, ఎవరిని గర్వపోత అన్నారు, ఎవరిని సజ్జనుడు అన్నాడు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇందులో నాకేమీ సంబంధం లేదు. ఇక ఈరోజు మనం చూసాం, నా సంఘటననే తలపించే విధంగా మరి హైదరాబాద్లో తెల్లవారుజామున లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మరి ఆయన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎటువంటి అధికారిక పదవిలో లేరు, బోర్డులో ఉన్నారు. మరి అప్పుడు సీమెన్స్ అనే కంపెనీకి ఒక కాంట్రాక్ట్ కట్టబెట్టారని చెప్పి మరి అప్పుడు అప్పుడు ఎండీగా ఉన్న ప్రేమచంద్రారెడ్డి అన్న ఐఏఎస్ ఆఫీసర్ గారిని ఎక్కడ కూడా తప్పు జరిగి ఉండదు, కానీ అడిగితే ఏదన్నా ఆరా తీయాలి అంటే సిఐడి వాళ్ళు ప్రేమచంద్రారెడ్డి గారిని ఆరా తీయాలి. ఎందుకంటే సంతకం పెట్టింది ఆయన. చాలా స్పష్టంగా ఉంది. రేపు కోర్టు విచారణకు వస్తే ఇవన్నీ కూడా వస్తాయి. మరి ఇంత క్షణికావేశంలో మరి తప్పు మీద తప్పు చేసుకుంటే వెళ్తున్నారో అర్థం కావట్లేదు. మరి ప్రేమచంద్రారెడ్డి గారిని కనీసం పిలిచి మాట్లాడే సాహసం కూడా చేయలేదు. లక్ష్మీనారాయణ గారు మరి ఆయన నాన్ సిఇఓగా, నాన్ ఫుల్ టైమ్గా ఆయన ఉంటే మరి తెల్లారుజామున మరి ఆయన ఇంటి మీద పడి అసలే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మీద ఈ రకంగా దాడి చేయటం, ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేయటం, మరి అక్కడ గంటా సుబ్బారావు అని చెప్పి ఆయన్ని మరి కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి ఎటువంటి వివరాలు బయటికి రాలేదు. చాలా స్పష్టంగా మరి సిఆర్పిసిలో రూల్స్ ఉన్నాయి. అరెస్ట్ చేసిన వెంటనే పొరుగు రాష్ట్రంలో అరెస్ట్ చేస్తే ఆ పొరుగు రాష్ట్రంలో కోర్టులో హాజరుపరిచి తీసుకుని వెళ్ళాలి. ఆ పొరుగు రాష్ట్రంలోనే ఇమ్మీడియట్ గా నో సూనర్ ద అరెస్ట్ హాజ్ హ్యాపెండ్ మెడికల్ రిపోర్ట్, డాక్టర్ దగ్గర మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. నా విషయంలో ఇవేమి ఫాలో అవ్వలేవు. అలాగే ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా వీళ్ళు పోలీసులా గోండాలా అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అవటం, మరి స్టేట్ సబ్జెక్ట్ లో లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేయవలసిన ముఖ్యమంత్రి ఈ రకంగా పోలీసు వాళ్ళని గూండాలుగా వాడుకుంటున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పోలీస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. మొన్న అరెస్ట్ చేసిన వాళ్ళని తీసుకెళ్లారా, కోర్టులో హాజరుపరిచారా? పొరుగు రాష్ట్రం నీకు పక్కనే ఉన్నా సరే పొరుగు రాష్ట్రమే, అక్కడ కోర్టులో హాజరుపరిచారా? అక్కడ మెడికల్ రిపోర్ట్ ఇమ్మీడియట్ గా నో సూనర్ ద అరెస్ట్ హాజ్ హ్యాపెండ్. వీళ్ళు తాయిదీగా ఆంధ్ర దాకా తీసుకెళ్లి రాత్రి వాయించి ఆ నెక్స్ట్ డే
చూపెట్టి దొంగ రిపోర్టులు రాసి ఇలాగా చేయటం అనేది మరి నీచాతి నీచం, ఘోరాతి ఘోరం. ఈ పోలీసులు కూడా మరి ఇదేదో ఎంతో కాలం ఉంటుందనుకుని ఇలాంటి ప్రభుత్వాలు మరి ఈ రకంగా చేయటం, మరి వారి భవిష్యత్తును కూడా చాలా రిస్క్ లో పెట్టుకుని మరి ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఇలా చేస్తున్నా, ఇలాగా అతిగా ప్రవర్తిస్తున్న పోలీసుల మీద డెఫినెట్ గా మరి అండర్ 211 లేటెస్ట్ స్టేజ్ కేసులు పడతాయి. వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండాలని, మీరు చేసిన ఈ చర్యల మీద నేను చేసిన కామెంట్లు అంటే మెడికల్ రిపోర్ట్స్ ఇమ్మీడియట్ గా మెడికల్ రిపోర్ట్ తీసుకోకపోవటం, ఇమ్మీడియట్ గా ఆ పొరుగు రాష్ట్రంలో కోర్టులో సబ్మిట్ చేయకపోవటం, ఇటువంటి తప్పులు మీరు చేయలేదు అని చెప్పి ఈ పోలీస్ అధికారుల సంఘం అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ క్లారిఫై. దేర్ ఈస్ ఆల్రెడీ ఏ కేస్ ఫైల్డ్ ఇన్ ఏపీ హైకోర్ట్. లాయర్ ఉమేష్ చంద్ర ఫైల్ చేశాడు. మరి అందులో వివరాలు ఇవ్వమని చెప్పి అడిగారు డీజీపీని. 3 వారాల నుంచి తూచ్ అని తప్పించుకుంటున్నారు తప్ప ఇప్పుడు దాకా కౌంటర్ లేదు. ఆ కౌంటర్ ఏదో ఫైల్ చేసి మీరు చేస్తున్న వీటికి ఫాలో అవుతున్నారా లేదా, సిఆర్పిసిలో ఉన్నది కూడా ఫాలో అవ్వకపోతే పోలీసులు అవుతారా బాబు, అది ఫాలో అవ్వమని. ఇక అక్కడ ఈ రకంగా మొత్తం ప్రొసీజర్స్ అన్ని వదిలేసి దాడి చేస్తే ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఆయనకి ఒక ఫర్లాంగ్ దూరంలో నివసిస్తున్న ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు వస్తే మరి ఆయన ఉండమని చెప్పి మీరే చెప్పి ఆ విజువల్స్ అన్ని కూడా ఉన్నాయి, ఉండమని మీరే చెప్పి మళ్ళీ 0 FIR ఫైల్ చేయటం, ఇది దేనికి దారి తీస్తాయి ఇలాంటి పరిణామాలు. దీనివల్ల జరిగేది ఏంటి? ఇప్పుడు వీళ్ళు రాధాకృష్ణ గారి మీద వేసిన ఈ FIR వలన వీళ్ళు అసలు పోలీసులతో రాకుండా, తెలంగాణ పోలీస్ పర్మిషన్ లేకుండా, వాళ్ళు తీసుకుని రాకుండా వీళ్ళు అసలు దాడికి ఎలా వచ్చారు? వేరే వాళ్ళకి చేసినప్పుడు ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యారా లేదా, ఇవన్నిటికీ కూడా తెలంగాణ పోలీసు బాధ్యత వహించాలి, ఆంధ్ర పోలీసు బాధ్యత వహించాలి. వీళ్ళ బాధ్యత రాహిత్యం, వీళ్ళ హై హ్యాండెడ్నెస్, ఇదంతా కూడా డెఫినెట్ గా ఈ 0 FIR ద్వారా పబ్లిక్ కి బయటికి డెఫినెట్ గా వస్తుంది. మరి ఇటువంటి సంఘటన తర్వాత ఇటువంటి విషయాల్లో కోర్టులు కూడా మరి చాలా సీరియస్ గా లేకపోతే ప్రజల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎలాగో రక్షణ లేదు, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా రక్షణ లేకుండా కేవలం కక్షతో ఆ ప్రాజెక్టు 3,500 కోట్ల ప్రాజెక్టులో 10% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, 90% సిమెంట్స్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్న ప్రాజెక్ట్. అందులో ఇచ్చింది ప్రేమచంద్రారెడ్డి. ఆ ప్రాజెక్ట్ అప్పుడు ఎవరిని తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేస్తారా? అంటే ఎంత వర్క్ చేశారు, అసలు మీరు ఇచ్చిన అమౌంట్ ఎంత, వాళ్ళు పెట్టింది ఎంత, ఇటువంటిది ఏమీ లేకుండా ఇలా చేస్తే రేపొద్దున ఈ రాష్ట్రంలో ఏ పని చేయడానికన్నా సరే, కాంట్రాక్ట్ డబ్బులు మీరు ఇస్తారన్నా పనిచేసేవాడు ఎవడో రాట్లా, ఉచితంగా పనిచేయడానికి కూడా ఎవడో రాడు. పెద్ద మనిషి అన్నాడు, పెద్ద మనసు ఉన్నాడు ఎవడు కూడా ఇంకా ఈ రాష్ట్రంలో ఏ పని చేయడానికి రాడు. సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉండటం చాలా దురదృష్టం. ఇది ఏనాడో ఆంధ్ర ప్రజలు మరి ఎన్ని పాపాలు చేశారో ఆంధ్ర ప్రజలు గతంలో. మరి రాష్ట్రం 2గా విడిపోయింది అనుకుంటే ఈ విడిపోయిన రాష్ట్రం ఈ రకంగా మరి ఈ పాపానికి శాంతి ఆ భగవంతుడు ఎప్పుడు ప్రసాదిస్తాడో చాలా అయోమయంగా ఉంది. ఇక్కడి నుంచైనా మరి ఈ దొంగ దాడులు, ఈ కక్షలు, మరి దీన్ని మామూలుగా అయితే రాయలసీమలో ఫ్యాక్షన్ దాడులు, వాళ్ళ గూండాలతో ప్రత్యర్థి మీద దాడులు చేస్తారు. మరి ప్రభుత్వ పరంగా మరి ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద చేసే ఈ దాడిని మరి ఏమంటారో, మరి దీనికి ఏదన్నా మరి జగనన్న పోలీస్ దాడి అంటారా, జగనన్న
అవినీతిపై దాడి అంటారా? ఇది కొంచెం ఎప్పటిగా ఉంటుంది అనుకోండి. జగనన్న అవినీతిపై దాడి అంటే జగనన్న పోలీస్ దాడిగా దీన్ని అభివర్ణించుకోవచ్చు. ఇక ఈరోజు ఇంకొక ముఖ్యమైన అంశం, గత 3-4 రోజులుగా మనం ఒక 2 నిమిషాలు దీని మీద మాట్లాడటం జరిగింది. గత 3-4 రోజులుగా మరి మనం చూస్తూ ఉంటాం, భారతీయ సిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి గారు సీఎం అయిన అతి తక్కువ కాలంలోనే 9 లక్షల ట్యాక్స్ నుంచి పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగి మరి సరే ఆయన విజ్ఞానం, అది అపార విజ్ఞాన గని. సో ఆయన సిమెంట్ ప్లాంట్ పెట్టారు. దానికి ఆయన భార్య పేరు మీద ఒక మంచిది, ఆయన భార్య పేరు ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడంటే ఆయన పేరు తండ్రి పేరు పెట్టుకుంటున్నారు. అప్పట్లో ఆయన భార్య పేరు పెట్టేవారు. సో భారతీయ సిమెంట్ అన్న పేరుకి బ్రాండ్ అంబాసిడర్గా సూర్య, ఆఫ్ కోర్స్ ఈస్ ఎ వెరీ డీసెంట్ మ్యాన్, ఐ ఆల్సో మెట్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్, మంచి వ్యక్తి. సరే ఆయన ఏదో బ్రాండ్ అంబాసిడర్గా ఆయనకి ఏదో డబ్బులు పే చేసి ఉంటారు, డెఫినెట్గా ఎవరైనా యాక్ట్ చేస్తారు. ఇప్పుడు మనాపురంలో గోల్డ్ లోన్ తీసుకోండి అంటే వెంకటేష్ తీసుకున్నాడని కాదు కదా, మళ్ళీ తీసుకోమని చెప్తారు అంతే, దానికి ఏదో పేమెంట్ ఇస్తారు. బయట ఇవాళ నా ప్రియమిత్రుడు వెంకటేష్ గారి పుట్టినరోజు, వెంకటేష్ గారికి నా జన్మదిన శుభాకాంక్షలు. ఉదయం కూడా ఆయనతో మాట్లాడటం జరిగింది. సో మనపురం గోల్డ్ లోన్ ఈ అడ్వర్టైజ్మెంట్లో అసలు సంగతి మర్చిపోయాం. ఇదేంటంటే ఆ బ్రాండ్ అంబాసిడర్ ఆయన ఒక సినిమా యాక్ట్ చేశారు, జై భీమ్ అని. దానికి లూజ్గా ఒక క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తో ఆయన ఎంత గొప్పడు అన్నది ఈ మధ్యన మనకు తెలిసింది. ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తో చంద్రు అని ఒక జడ్జి, అరవ జడ్జి, క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తో ఆయన ఒక సినిమా తీశాడు. సినిమా బాగుంది, నేను కూడా తగ్గిపోయా, అందరూ పోయారు, బాగా చూశారు, అంతవరకు బాగానే ఉంది. బట్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే భారతీయ సిమెంట్స్ లో యాక్ట్ చేసిన సూర్య గారు ఏ రోల్ అయితే చేశాడో ఈయన ఇంకో బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసాడు ఇప్పుడు స్టేట్ కి. మరి నార్మల్ గా ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్ పేమెంట్లు ఉంటాయి, సూర్యకి అక్కడ ఇచ్చినట్టు. మరి ఈ బ్రాండ్ అంబాసిడర్ కి పేమెంట్ ఉందో లేదో నాకు తెలియదు. ఈ బ్రాండ్ అంబాసిడర్ కి మంచి తలపాగా పెట్టారు, ఓ తలతలాడిపోతారు, సెలవు కప్పారు. మరి మొన్న మరి ఎవరి మీద ఏదో దాడి జరిగిందన్నారు. మరి దాడి నిజం కాదని చెప్పి మళ్ళీ అతనికి ఏదో భయంతో కూడిన నవ్వుతూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆ బాబురావు గారు అన్నాయన. మరి బాబురావు గారు గతంలో చెప్పింది నిజమా, బాబురావు గారు మొన్న చెప్పింది నిజమా మనకు తెలియదు. గతంలో ఎవరో ఒక వ్యక్తి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న వ్యక్తి కాళ్ళు కట్టి చితకబాదాడు అన్నారు. సో కాళ్ళు కట్టి చితకబాదటం అనేది అదొక మంచి ప్రక్రియ, ఈ మధ్యన ఫాలో అవుతున్నారు. దాని గురించి నేను ఎక్కువ వివరాలు చెప్పను, కానీ నాకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. ఆ రోజు ప్రత్యక్షంగా మరి ఆ సంఘటనని ఒక వ్యక్తి చూశాడు. ఆ వ్యక్తి పేరు, నా కేసు రేపు మాపు వస్తుంది సుప్రీంకోర్టులో, సిబిఐ ఎంక్వైరీ వేసినప్పుడు వాడెవడో, ఆ చూసిన వ్యక్తి ఎవడో నేను చెప్తా, సినిమా తీసిన వ్యక్తి ఒకడు వాడి పేరు చెప్తా, చూసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, కొంచెం కొరసగా ఉంటాడు. మరి అతను ఎక్కువగా ఏదో బాగుందిరా బాబు టెక్నిక్ అని చెప్పి కాళ్ళు కట్టి కొడుతున్నాడు అని చెప్పి తెలిసింది. ఎవడా వ్యక్తి ఏమా కదా అన్నది తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ జై భీమ్ అరవ జడ్జి గారికి మంచి ఆయనకి మరి సన్మానం చేసి ఆయనతో కొన్ని స్టేట్మెంట్లు తీసుకున్నారు. హిందూ పేపర్ కూడా మరి సాక్షి పేపర్తో పాటు క్రెడిబిలిటీ కోసం, క్రెడిబిలిటీ లేని సాక్షితో పాటు క్రెడిబిలిటీ ఉన్న హిందూ పేపర్లో కూడా మరి జగనన్న రకరకాల స్మైలీ పథకాలు, చిక్కీ పథకాలకి మరి అందులో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. మరి ఆయన క్రెడిబిలిటీని బలంగా పెట్టి అందులో ఒక ఆర్టికల్ రాయించారు 15-20 రోజుల క్రితం. ఆ తర్వాత ఎందుకంటే హిందూ ఈజ్ ఆల్సో లైక్ ఇట్స్ వెరీ హైలీ రెస్పెక్టెడ్ పేపర్ నార్మల్గా. సరే చంద్రు గారు రాశారు కాబట్టి వాళ్ళు ప్రింట్ చేస్తారు, తప్పదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా చిన్న గ్యాప్ ఇచ్చి మరి దేవకట్ట మొన్న రిపబ్లిక్ సినిమా తీసిన ఆయన ఒక అద్భుతమైన ఆర్టికల్ని సోషల్ మీడియాలో రాయటం జరిగింది. ఈ ఎవరా చంద్రు, ఏమా కథ, దీని తెర వెనుక పాత్రధారులు ఎవరని అది మీకు నెట్లో దొరుకుతుంది.
చూడొచ్చు, చాలా అద్భుతంగా దేవ్ కట్ట అది రిటర్న్ ఇట్. సో ఈ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ మీద అంతకుముందు ఎవరో అవుతూ శ్రీధర్ రెడ్డి అని, ఇంకెవరో కిషోర్ రెడ్డి అని, ఇంకెవరో వాళ్ళు వీళ్ళు వాళ్ళ పేర్లన్నీ నాకు గుర్తులేదు, ఒక 7గురినో 9గురినో జైల్లో పెట్టి మరి కారాగారంలో ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు. మరి ఇలా మన వాళ్ళతో మాట్లాడేస్తే మరి ఇలా కారాగారంలో పెట్టేస్తున్నారు కాబట్టి పక్క రాష్ట్రం నుంచి మరి ఒక క్రెడిబిలిటీ ఉన్న ఒక జడ్జి గారిని తీసుకురావాలని చెప్పి మరి ఆయన తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ మీద ఒక విచిత్రమైన దాడిని ప్రారంభించారు. అదే 185 కేసులు కొట్టేశారు, అయినా బుద్ధి రాలా. ఇంకో 3 కేసులు కాస్త బుద్ధి వచ్చి ఎలాగో కొట్టేస్తారా బాబు అని చెప్పి మరి ఒక కుట్రతోనో లేకపోతే కొట్టేస్తారన్న భయంతోనో ఇంకెందుకో ఓ 3 కేసులు వెనక్కి తీసుకున్నారు. ఇన్ని రాజ్యాంగ ఉల్లంఘన ఉంటేనే హైకోర్టు కొట్టేయగలదు, రాజ్యాంగ ఉల్లంఘన లేకపోతే కొట్టేయలేదు. మరి ఈ మాత్రం కనీస అవగాహన లేని వ్యక్తి మరి ఎలా? సరే, మరి ఆయనేమో ఏదో ఆయన ఉన్నది 4-5 ఏళ్ళంట, 6,000 కేసులు 9,000 కేసులు పరిష్కరించాట. అంటే కనీసం చదవాలన్నా టైం పడుతుంది, అంటే చదవకుండానే పరిష్కరించినట్టున్నాడు చంద్రు. అలాగే ఇది కూడా మరి ఎవరో ఒక ఎంపీ గారి కప్టెన్ సాలువాకో లేకపోతే సీక్రెట్ గా కనకరాజు గారు కలిశారు, మరి లేదంటే రాజా ఎలంగో. ఈ 6 జడ్జిలు కూడా ఎక్కువైపోయింది మనకి. రాజా ఎలంగోకేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 2016లో కోర్టుకి కొద్ది రోజుల పాటు నువ్వేమో రావక్కర్లేదులమ్మా అని చెప్పి వెసులుబాటు ఇచ్చాడు ఆ రోజుల్లో. మరి ఆ వెసులుబాటుకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే ఆయన్ని ఇంకెక్కడ ఎవరో జడ్జిలు లేనట్టు, మన తెలుగు జడ్జిలు ఎవరో లేనట్టు తమిళనాడుకు సంబంధించిన రాజా ఎలంగోని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ అవ్వడం ఏంటండి? అర్థంబద్ధం ఉందా? అర్థంబద్ధం ఉందా? ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. సరే, అప్పుడు ఎవరో పెద్దగా మరి మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శప్రాయుడిగా ప్రజలందరూ మాతో సహా భావిస్తున్న తరుణంలో అప్పట్లో ఎవరు పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ఇంతకు మించిన పిడిప్రోకు అనేది ఉండదు. ఎన్నో కేసుల్లో మరి ఆయన తన పరిధిని దాటి ఆయన జడ్జిమెంట్లు ఇచ్చారని చెప్పి చాలా మంది మాట్లాడటం నేను విన్నాను. మరి ఆయనకేమో 6 ఇచ్చారు, మరి ఇంకో కనకరాజు గారిని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని ప్రయోగించారా? ఈ మన న్యాయ వ్యవస్థపై ఈ 60 దాడి ఏంటి, ఈ 60 జడ్జిల గోల ఏంటి అనేది మరి నాకు అరవం అంటే తమిళం, అరవటం తమిళం అని అరవం అని అంటారు. ఎందుకంటే అందమైన భాష కాబట్టి, ఆరవమైన భాష కాబట్టి అరవం అని దాన్ని పిలుచుకుంటాం. సో ఇక్కడి నుంచి ఆయన్ని తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయనట్లేదంట. అంటే వీళ్ళు చేసి పనులు ఏదో పనులన్నీ చేసి మైట్ ఈస్ రైట్ అని చెప్పి ఎవరు పడతాన్ని తీసుకెళ్లి బాధేసి ఏది పడితే అది ఇచ్చి ఆర్డర్లు ఇచ్చేసి ఇష్టం వచ్చిన ఆర్డర్లు ఇస్తే ఎవరైనా సరే కోర్టుకి వెళ్తే చూస్తూ ఊరుకోవాలా? మరి ఎందుకమ్మా చంద్రు న్యాయస్థానాలు ఈ మాత్రం దానికి అక్కడి నుంచి వచ్చేసి ఈ అదో స్టేట్మెంట్లు సాక్షులు మరి ఆ లేడీ పేరేంటి నల్లబోతు సమ్ లేడీ ఆవిడతో ఇంటర్వ్యూలు పెక్కలు పక్కపక్కలు అంత అవసరం? ఇక్కడ వచ్చి ఏదో సినిమా మీ ఇన్స్పిరేషన్తో తీశారు, ఆడింది, అక్కడ ఊరుకోకుండా ఇన్ని కష్టాలు ప్రజలందరూ పడతా ఉంటే అమరావతి మీద కారుకోతలేంటి? న్యాయ వ్యవస్థ మీద, లెర్నెడ్ జడ్జెస్ మీద ఈ రకంగా ఏ న్యాయ వ్యవస్థ నుంచి అయితే మీరు వచ్చారో, ఏ న్యాయ వ్యవస్థ వల్ల మీకు ఆ మాత్రం గౌరవమైనా వచ్చిందో ఆ న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేకుండా ఏదో మా మానవులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలతో సహా ఎంపీలు అందరూ కూడా గుండెల చేతిలో అరచేతిలో పెట్టుకుని ఏదో ఆ కోర్టును చూసి మేము బతుకుతా ఉంటే నీ గోవాలంటే బాబు ఇక్కడికి వచ్చి న్యాయ వ్యవస్థ మీద, మా న్యాయమూర్తుల మీద మీ కామెంట్లు ఏంటి? ఆఫ్టర్ ఆల్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వెబ్సైట్ కోసం న్యాయమూర్తులు ఇలా మాట్లాడుతున్నారని మాట్లాడటం మీకు సమంజసం? చంద్రు గారు తప్పు కదా? గుండె మీద చేతులు వేసుకుని చెప్పండి, మీరు మాట్లాడేది ఎంత దారుణంగా ఉంది. రేపు మరి ఇలాగే మీకులాగా కారపోతలు కూసిన వాళ్ళని మరి
సువోమోటో కేసు తీసుకున్నారు. డెఫినెట్గా మీ మీద సువోమోటో కేసు తీసుకోవాలని చెప్పి హైకోర్టుని వీఆర్ గోయింగ్ టు డిమాండ్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్ట్ అండ్ ఆల్సో టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఫర్ యువర్ dirty remarks on our state's judiciary, which is functioning in an exemplary manner to protect the constitutional rights of the people, fundamental rights of the people ni protect చేస్తున్న వ్యవస్థని నిర్వీర్యం చేసేలాగా మరి ఎందుకు మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేశారన్నదే మరి మిమ్మల్ని ప్రేమించే ప్రజలందరూ కూడా ఆ సినిమా చూసి మీ నిజ స్వరూపం తెలియక మిమ్మల్ని ప్రేమించిన ప్రజలందరూ కూడా చాలా నీచంగా ద్వేషించే స్థితికి మీరు రావటం చాలా బాధాకరం. మరి అంత చిటికలో మీ ఖ్యాతిని, మీ విఖ్యాతిని అపఖ్యాతిగా మార్చిన ఘనులు మా వాళ్ళు. ఇకనైనా సరే మీ ఊరు మీరు వెళ్ళండి. మళ్ళీ మీకు కూడా ఎలంగో గారిలాగా, కనకరాజు గారిలాగా ఏదైనా ఉద్యోగం వస్తే ఇంకా అక్కడ మీకు పెద్దగా మీ నేచర్గా అక్కడ ఉద్యోగాలు ఎవరో నేను చాలా మందితో మాట్లాడా, అసలు మీ గురించి కనుక్కున్నాను. వెరీ బ్యాడ్ రిపోర్ట్స్. సో మీకు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో సముచిత స్థానం దొరుకుతుంది. ఎక్కడ వచ్చి ఏదైనా ఉద్యోగం చేసుకుని అలా కామెంట్లు ఇచ్చుకుంటూ సరదాగా గడిపేయండి. ఇక నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళే ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ఒకరోజు దీక్ష చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్ర ఆరోగ్యానికి వైసీపీ హానికరం. ఒకసారి మా హానికరంతో నేను ఏకీభవిస్తాను. ఆంధ్ర ఆరోగ్యానికి వైసీపీ కాదు హానికరం, ఈ ప్రభుత్వం హానికరం. ఎందుకంటే వైసీపీని ఎవరన్నా కూడా ఖండించవలసిన బాధ్యత ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా మీద ఉంది. బట్ ప్రభుత్వం మటుకు డెఫినెట్గా ఆంధ్ర ఆరోగ్యానికి చాలా తీవ్రంగా హాని చేస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వైసీపీకి పక్కన ప్రభుత్వం అని ఉండాలని చెప్పి ఆయన్ని కోరుకుంటూ, మరి ఇది కూడా ఎలా ఉందంటే మరి ఆయన చెప్పింది కూడా ఇంచుమించుగా మనం సిగరెట్లు తాగుతాం. నేను తాగాలండి, సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి పెద్ద ఊపిరితిత్తులు బొమ్మేస్తారు. కాల్చేవాళ్ళు కాల్చుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్కీములన్నీ కూడా సిగ్గు లేకుండా మద్యం మీద నడిపిస్తున్నామని చెప్పి మరి మద్యం నడిపిస్తున్నారు, మద్యం అమ్ముతున్నారు. మద్యం తాగడం హానికరం అని చెప్పి దాని మీద రాస్తున్నారు. అలాగే కానీ రెట్టించిన ఉత్సాహంతో